హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. పిల్లలకి స్కూల్ లేనప్పుడైతే కొంచెం పనులైతే స్లోగా చేసుకుంటూ ఉంటాను. ఈ వీడియో అయితే శనివారం రోజు తీసుకున్నానండి. ఆ రోజు సెకండ్ సాటర్డే కాబట్టి పిల్లలకేమో స్కూల్ లేదు. కానీ బాబుకైతే ఉందండి. ఇక తను 9కి వెళ్ళాలి కాబట్టి నేనింక పనులైతే కొంచెం స్లోగానే చేసుకుంటున్నాను. మామూలుగా అయితే చాలా హడావిడిగా ఉంటుంది. ఇక ఎలాగో 9 గంటలకే కదా అనేసి నేను ముందు బయట పనులన్నీ చేసుకొని, ఆ తర్వాత బాబుకి బాక్స్ అయితే పెడతాను. ముందైతే ఇంట్లో మొదలుపెట్టి ఇంట్లో అంటే బయట వసారా, ఇక పొయ్యి దగ్గర రోడ్డు ఇదంతా తుడిచేసుకున్న తర్వాత కళ్ళాపైతే వేసుకొని, ఆ తర్వాత ముగ్గు పెట్టుకుంటున్నాను. ఈలోపైతే లోపలున్న గిన్నెలన్నీ తీసుకొచ్చి అక్కడ వేసేసుకున్నాను. నీళ్లు కూడా పట్టుకున్నాను. ఇక మంచినీళ్ళు పట్టుకోవాలి కదండీ! ఇక అదొక పనుంటది ఉదయాన్నే. ఇక పిల్లలకి స్కూల్ ఉన్నా లేకపోయినా రొటీన్‌గా చేసే పనులైతే మనకి తప్పవు కదండీ! ఇక మనం ఉదయాన్నే బ్రష్ ఏ విధంగా చేసుకుంటామో, ఇక ఈ పనులన్నీ చెప్పనవసరం లేదు. ఇక ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోవలసిందే. ఈ పనుల మధ్యలో అయితే ఉల్లిపాయల ఆటో వచ్చిందండి. ఇక అక్కడికెళ్ళి ఉల్లిపాయలైతే పోయించుకొచ్చాను. ఇసుక గుట్ట అయితే అడ్డుగా ఉందనేసి అవతల బజారుకి వెళ్ళి పోయించుకోవాల్సొచ్చిందండి. మరేం చేస్తాం, ఒక్కోసారి తప్పదు. ఇక 4 కేజీలు రూ. 100 అంటండి. ఇదివరకైతే 6 కేజీలు, 5 కేజీలు అలా పోసేవారు. మొన్నటి వరకు 3 కేజీలు. ఇప్పుడు ఇంకొక కేజీ పెంచారనమాట. ఇక ఈ గిన్నెలైతే నేను స్టాండ్‌లో సర్దుకోవాల్సినవి. పిల్లలకి బాక్సులు, ఇక సాయంత్రం ఉన్న గిన్నెలన్నీ కూడా అంతకు ముందు రోజు తోముకున్నవి ఆ సాయంత్రం. ఇక వాటిని ఖాళీ చేసుకొని ఇప్పుడున్న గిన్నెలైతే ఈ స్టాండ్‌లో వేసుకోవాలి. ఇక గిన్నెలు, స్టాండ్ ఇవన్నీ అక్కడ సర్దుకున్నానండి. ఈలోపైతే పొయ్యి దగ్గర ఇంకా కొన్ని పనులుంటాయి కదా! నీళ్ళ కుండ దించేసి ఎసరు పెట్టుకోవడం. ఇక బియ్యం అయితే కడుక్కొని అక్కడ పక్కన పెట్టుకోవడం. బియ్యం ముందు కడిగి పక్కన పెట్టుకుంటే త్వరగా అన్నం ఉడికిపోతుంది. నాకు టైం ఉంటే గనక ఆ విధంగా చేస్తానండి. టైం ఉన్నా లేకపోయినా ఇక చేసుకుంటూ వెళ్ళే చెయ్యి కదా! ఎసరు పెట్టేయంగానే ఇక బియ్యం కూడా కడిగేసి అక్కడ పెట్టేసుకుంటాను. ఇక అన్నం అది చూసుకుంటూనే నేను ఈ గిన్నెలు కూడా తోమేసుకుంటాను. మామూలుగా స్కూల్ ఉందనుకోండి, ముగ్గురికి కూడా అన్నం చూసుకుంటూనే కూర చూసుకోవాలి, టిఫిన్ చూసుకోవాలి. స్కూల్ లేదంటే పిల్లలకి డే అయితే చాలా స్లోగా గడిచినట్టు ఉంటుందండి నాకు. నేను స్పీడ్‌గా ఉండాలంటే పిల్లలకి స్కూల్ ఉండే తీరాలేమో అనిపిస్తుంది ఇలా చేసుకుంటూ ఉంటే పనులు. ఇంకా మనకి ఏదైనా ఎదర పనుందనుకోండి, చాలా హడావిడిగా చేసేస్తూ ఉంటాము. ఏం పని లేదనుకోండి, స్లో అయిపోతామనమాట. పిల్లల్ని టైంకి స్కూలుకి పంపించడం కన్నా ఇంకా మించిన పనేముంటుందండి. ఇక తర్వాత పనులన్నీ ఇక మన ఇష్టం చేసుకోవచ్చు. కానీ కొంతమందయితే ఒక టైం సెన్స్ అనేది ఫాలో అవుతూ ఉంటారు కదా! ఈ టైంకి ఈ పని అయిపోవాలి, ఆ టైంకి ఆడ పని అయిపోవాలి. ఇక 12 అయ్యేసరికల్లా ఖాళీ పడిపోవాలనుకుంటారు. ఇక నేనైతే అలా అనుకోనండి. ఇక ఏ టైంకి ఏ పని అవుతుందనేది ఇక దాని చేతిలో ఉంటది. నా చేతిలో ఏమీ ఉండదు. ఎందుకంటే ఒక పని సిస్టంలో పెట్టినట్టు చేసేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోద్ది గానండి. ఈ పని చేసుకుంటూనే ఇంకో పని, అది చేసుకుంటూనే ఇంకో పని చేయాలంటే మాత్రం ఆ పనులు ఎప్పటికీ అవ్వవు. నేను అలా చేసుకునే టైం అనేది చాలా నాకు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. నేను కూడా అందరి మాదిరిగానే పనులన్నీ చాలా స్పీడ్‌గా చేసేసుకోవాలి. ఒకటయిన తర్వాత ఇంకొకటి చేసేసుకోవాలి. అలా ఉండాలి, ఇలా ఉండాలి. ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఊహలు నాకు ఉంటాయి కానండి. ఇక నేను ఆ టైంకి ఆ పని అయితే చేసుకునే టైంకి ఇంకొక పని వచ్చి పడుతూ ఉంటుంది. ఇక ఆ పనేమో స్కిప్ చేస్తూ ఉంటాను. ఇది చూసుకున్న తర్వాత వెళ్ళి ఆ పని చేస్తూ ఉంటాను. అలా నాకు టైం అనేది అస్సలు సేవ్ అవ్వదు. చాలా చాలా అలా అయిపోతూ ఉంటుంది. ఇక నా కూలి ఇక ఇంతే కదా అనుకుని ఇక పని అయితే అలా స్లోగా చేసుకుంటూ ఉంటాను. పిల్లలు వెళ్ళేంత వరకు మాత్రం లేడి పరిగెట్టినట్టు పరిగెడుతూనే ఉంటానండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత కాస్త రిలాక్స్ అయ్యి ఆ తర్వాత నా పనులు మొదలుపెట్టుకుంటాను. ఇక వంటకాడికి వచ్చేటప్పటికి మాత్రం కొంచెం స్పీడ్‌గా అవ్వాలి కదండీ వంట పనులు. ఇక మిగతా తోముకోవడం, తుడుచుకోవడం, బట్టలు ఉతుక్కోవడం ఇవన్నీ కొంచెం స్లోగా చేసుకుంటూ ఉంటాను. ఇక ఎందుకొచ్చింది తిప్పల్లా, ఎగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా నిదానంగా ఉన్న వాళ్ళకి కూడా అదే కూలి అన్నట్టు. రోజు వీడియో కూడా కొంచెం స్లోగానే నడుస్తున్నట్టు మీకు అనిపిస్తుందా? ఎందుకంటే నేను వీడియో ఎక్కువ లెంత్ తీసుకోలేదు. అలాగే ఇంకా పనులు కూడా ఎక్కువగా నేను వీడియోలో అయితే చూపించలేదండి. అందుకనే స్పీడ్ మోషన్‌లో పెట్టకుండా నార్మల్‌గా నేను ఏ విధంగా పనులు చేసుకుంటానో ఆ విధంగా ఉంచేసాననమాట. మామూలుగా చాలా స్పీడ్‌గా తోముతానండి గిన్నెలు. కానీ ఆ రోజేంటో కాస్తంత రిలాక్స్‌గానే తోముతున్నాను. ప్రతిరోజు స్పీడ్‌గా చేసుకుంటూ వెళ్ళిపోతే ఎలాగండి? అప్పుడప్పుడు ఇలా కొంచెం స్లోగా కూడా అయిపోతూ ఉంటుంది కదా ప్రాణం. అందుకని ఇక అలా తోముతున్నానేమో. ఈ వీడియో తీసుకొని 2, 3 రోజులు అయిపోతుంది కదండీ! ఇక అందుకని నాకు కొంచెం ఈ పని చూస్తుంటే కొంత విడ్డూరంగాను, వింతగానే ఉంది. నేనేనా అనిపించింది. కానీ
ఏం చేస్తామండి, ఒక్కోసారి అయితే అలానే చేయాలనిపిస్తుంది. నీరు గారినట్టుగా అయిపోతూ ఉంటాం కదా! ఎలా చేసుకున్నా మనమే కదండీ ఇంటి పని మొత్తం చేసుకునేది. ఇక స్పీడ్‌గా చేసుకున్నా, స్లోగా చేసుకున్నా పనైతే తప్పదు. చేసుకోవాలి. వంట, వార్పు ఇవన్నీ చూసుకోవాలి. పిల్లలనేమో స్కూలుకి పంపించుకోవాలి. ఇలా నాకే అనిపిస్తుందో, అందరికీ అనిపిస్తుందో నాకైతే తెలీదు గానండి. ఇలా డైలీ పనులు చేసుకుంటూ ఉంటాము. ఇక ఇంట్లో అయితే చాలా ఖర్చులు అవుతూనే ఉంటాయి కదండీ! ప్రతి దానికి పాల దగ్గర నుంచి, నీళ్ళ దగ్గర నుంచి, టిఫిన్ దగ్గర నుంచి, ఇక మొత్తం మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా అయ్యే ఖర్చంతా కౌంట్ చేసుకుంటూనే ఉంటాము. అలా లెక్క పెట్టుకోకుండా ఏ రోజన్నా అవుతుందంటారా? అవ్వదు కదండీ! ఏది కొన్నా గానీ ఎంతయింది, ఏంటని రేట్ అయితే చూసుకొని మరీ కొనుక్కుంటాం గదండీ! ఇలా ఉదయం నుంచి మనకయ్యే ఖర్చు అంతటిని చక్కగా లెక్కలు వేసుకొని మరి ఈ నెల అయ్యేసరికి ఎంత ఖర్చయింది, ఎంత మనం సేవ్ చేశామనేది చక్కగా చూసేసుకుంటూ ఉంటాము. ఇలా ఆ ఖర్చుతో పాటే ఇంకొకళ్ళ ఖర్చు కూడా ఉంటుందని ఎవరికీ అర్థం కాదండి. మనం ఉంటాం గానీ రబ్బర్ స్టాంప్‌లాగా ఇంట్లో ఎవరికీ కనిపించము. కానీ కనిపించకుండా ఉంటాం గానీ, మనం లేకపోతే ఏది అవ్వదనమాట. ఇంటి ఇల్లాలని ఆమె చేసే పనుల్ని ఎవరు గుర్తుపెట్టుకోరు. అలాగని తను చేసే పనికి కూడా కష్టం ఎంత అయిందనేది లెక్కలు కూడా వెయ్యరు కదండీ! ఏంటో తెలీదు. ఇంట్లో మనం లేకపోతే ఒకటవ్వదు. కానీ అన్నీ లెక్క వేసుకుంటారు. పగారొచ్చేసరికి ఎంత ఖర్చయిందా అని నోరెళ్ళబెట్టుకోవడం తప్పించి ఇంక మనం చేసేదేముంటుందండి. కానీ అన్ని పనులు, అన్ని మెయింటెనెన్స్‌లు చేయాలంటే ఆ ఇంటి ఇల్లాలికి ఎంత స్ట్రెస్ అవుతుంది, ఎంత కష్టమవుతుంది. ఇది మాత్రం ఎవ్వరికీ తట్టనే తట్టదండి. చిరునవ్వుతో అలా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది కదా! మనం చేసే పనులకి లెక్కలు కట్టి ఏదో జీతం ఇవ్వమన్నట్టయితే కాదు గానండి. కాస్తంత మనల్ని కూడా మనుషులుగా గుర్తించుకోవాలి కదా! ఇంత అయింది, అంత అయిందని రూపాయితో సుద్దా లెక్కలు వేసుకుంటామే. మరి పొద్దస్తమాను ఎన్ని పనులు చేసుకుంటూ అలసిపోయిన ప్రాణాన్ని మరలా లేవదీసుకుంటూ అలానే పనులు చేసుకుంటూ ఈరోజు, రేపు, ఎల్లుండని కాలం గడుపుకుంటూనే ఉంటాం గదండీ! ఒంట్లో నలతగా ఉన్నా, ఎలా ఉన్నా గానీ పనులు మాత్రం మానము. ఒక్కరోజు కూడా చేసుకుంటూనే వెళ్ళిపోతాము. మరి ఇన్ని ఖర్చులకి ఈట్లికి లెక్కలవుతాయి గానీ, మనకు మాత్రం ఎలాంటి లెక్కలు ఉండవంటారా ఏంటనేది నాకు కొంచెం బాధగా అనిపిస్తుందండి. ఏదైనా మనం అన్నామనుకోండి, ఇంటి దగ్గరే ఉంటున్నావు గదా! ఆ మాత్రం చేయలేవా ఏంటి? ఇంకా వేరే పనేముంది నీకంటారు కానండి, ఏ డ్యూటీకో వెళ్ళి పొద్దస్తమాను చక్కగా కష్టపడి బాక్స్ ఒకటి తీసుకునెళ్ళి అక్కడ ఆ నలుగురితో కూర్చుని తిని, మరలా సాయంత్రం ఇంటికొచ్చి హడావిడిగా పనులు చేసుకొని, పిల్లల్ని చూసుకొని వాళ్ళ పని హాయిగా ఉంటుందండి. ఈ పొద్దస్తమాను ఇంటి దగ్గర ఉండే కన్నా కూడా. ఎందుకంటే తీరిక లేని పనులతోటి విసిగిపోవడం తప్పించి ఇంటి దగ్గర ఏమీ రిలాక్సేషన్ ఉండదు. కాస్త మనం తినడానికి కూడా టైం ఉండదండి. అదే ఏ పనికన్నా వెళ్ళామనుకోండి, కాసేపు నలుగురితో కూర్చుంటాం, తింటాం, ఉంటాం. ఆడుతూ పాడుతూ చాలా బాగున్నట్టు అనిపిస్తుందేమో వెళ్ళే వాళ్ళని చూస్తున్నాను గదా! ఈ ఇంటి ఇల్లాలు పనంతా చేసుకొని ఏదో జీతం కోసమైతే ఆశపడదు గానండి. చేసిన వంటను బట్టి, చేసిన పనులను బట్టి ఏదో కాస్తంత సానుభూతిని, కాస్తంత ఏంటంటారది, వంట కాస్తంత బాగుందంటే పొంగిపోవడానికే చూస్తుంది తప్పించి, ఏదో ఎవరో ఇస్తారని, గోల్డ్ మెడల్ వేస్తారని పనులన్నీ చేయదు కదా! ఏదో మెచ్చుకోలు కోసమైతే ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు ఆ పైనైతే ఎవరు కూడా ఏ పని చేయలేరు. ఇది తన బాధ్యత అనుకుంటుంది. తన భుజం మీద వేసుకుంటుంది. ఎంత కష్టమైనా భరించుకుంటూనే పనులు చేసుకుంటూ ఉంటుంది కదండీ! ఎవరో తనకి జీతం ఇవ్వాలని అయితే చూడదు గానండి. తను చేసే పనుల్ని కాస్త విమర్శించకుండా, కాస్త మంచిగా చేశావని ఒక మాట అంటే సరిపోద్దండి. పొంగిపోతుంది. ఇంకా ఎంత బొట్టెడు పనున్నా గానీ ఇక ఒంటి చేత్తో చేసేయడానికే చూసేస్తుందనమాట. కొండలన్నీ తీసుకొచ్చి పిండి కొట్టేసినట్టుగా. ఇక ఆడవాళ్ళ వీక్‌నెస్ ఏంటంటే తను చేసిన పని ఏదైనా బాగోకుండా ఎవరు బాగుందని అయితే అనరు గానండి. చేసే పనిని కాస్త ఇంట్రెస్ట్ చూపించి ఇంకొంచెం బాగా చెయ్యి, చేశావు, మరలా నెక్స్ట్ చేసేటప్పుడు ఇంకొంచెం బాగా చెయ్యి, ఇలా చెప్తే చాలండి. తన జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇంకా తనకి మోటివేట్‌గా ఉంటుంది. అంతేగాని చేసిన ప్రతి పనిని విమర్శించుకుంటూ ఉంటే తను లోలోపల కృంగిపోవడం తప్పించి నిలబడడానికి చాలా చాలా భయపడుతూ ఉంటుంది. తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఇంటిని కూడా నిలబెట్టాలి కదండీ! నిజానికి చెప్పాలంటే ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ అండి. కానీ ఎవరైనా ఏదైనా విమర్శించే మాట అన్నారనుకోండి, చాలా డౌన్ అయిపోతూ ఉంటారు. ఇంకా మనమైతే ఏది ఆశించి ఏ పని చేయము. ఇంట్లో
వాళ్ళ మంచిని కోరుకుంటాము, ఇంటికి మంచి భవిష్యత్తుని కోరుకుంటాము. అలాంటిది మన గురించి కూడా కాస్త ఆలోచిస్తే బాగుంటుంది కదా అనుకుంటాను నేనైతే. ఇంకా నేనైతే పాదులు పెట్టాను కదండి, అవి చాలా పైకి వచ్చేసాయండి. పెట్టి 15 రోజులు అవుతుందేమో, పాకేస్తున్నాయి అన్నమాట. ఇవి కొన్ని రోజుల్లో అయితే పాదుగా పెద్ద పందిరైతే ఎక్కేస్తాయి. ఇక చిన్న చిన్న పాదులు, వాటిని మనం దారి చూపిస్తేనే కదండి పందిరి వైపుకు వెళ్తాయి. ఏ పనైనా అంతేనండి, చిన్నగా మొదలు పెడతాము, అది పెరిగి పెద్దదయ్యేసరికి చాలా విరపూసినట్టుగా అయిపోతుంది. ఈ పాదులే అందుకు ఉదాహరణ. చిన్నగా మన చేత్తోనే చిన్న చిన్న గింజలు పెడతాము, వాటిలో నుంచి మొలకలు వస్తాయి. అవి పాకుతూ ఉన్నప్పుడు ఇక వాటి నుంచి పువ్వులు, పిందులు, కాయలు, ఇలా మన జీవితం కూడా అంతేనండి. పని రాదు, అది రాదు, ఇది రాదు అని అంటూనే ఉంటారు, కానీ మనం పని చేయకపోతే అవ్వదు. ఈ మొక్కల్ని చిన్న చిన్నగా ఉన్నప్పటి నుంచి పెరిగి పెద్దయ్యి కాయలు కాసే వరకు ఎంత సాగు చేస్తే ఇవి అంత ఫలవంతంగా తయారవుతాయండి. కానీ ఆడవాళ్ళకి అలాంటిది ఏమీ ఉండదు. విమర్శలు తప్పించి అక్షింతలుగా మరేమీ పడవు. ఎన్ని విమర్శలు భరించినా తెల్లారేసరికల్లా తన ముఖంలో చిరునవ్వుతోటి పనులన్నీ మరలా మొదలు పెడుతూనే ఉంటుందండి. ఇదే కదండి ఆడవాళ్ళ లక్షణం. ఆడవాళ్ళు కష్టపడిన దానికి ఎప్పుడూ ఫలితాన్ని ఆశించరండి. అలా ఆశిస్తే చాలా చాలా వెచ్చించాల్సి వస్తుంది ప్రతి ఇంటి వాళ్ళు కూడా. ఇంట్లో వాళ్ళ ప్రేమను మాత్రమే కోరుకుంటారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.